నక్క ఎలుక. ఒక అడవిలో ఆకలితో తిరిగిన నక్క ఒక ఎలుక గుంపుని చూసింది. నక్కకి నోరు ఊరింది. ఎలుక మాంసం ఎలా ఉంటుంది? ఇప్పుడు పట్టుకుంటే ఒక్కటే దక్కుతుంది. ఏదైనా ఎత్తివేస్తే రోజూ ఒక్కటి తినచ్చు. నక్క ఎలుకలను అనుసరించి అవి ఉండే చోటికి దగ్గర్లో ఆగింది. అన్ని ఎలుకలు లోపలికి వెళ్లగానే నక్క నోరెళ్లబెట్టి సూర్యుణ్ణి చూస్తూ ఒంటికాలి మీద నిలబడింది. కాసేపాగి బయటికి వచ్చిన ఎలుకలు నక్కను చూశాయి. వాటి రాజు, నక్క మిత్రమా, ఎందుకు ఒంటికాలి మీద నుంచున్నా? నేను 4 కాళ్ల మీద నుంచుంటే ఈ భూమి నా భారాన్ని భరించలేదు. నోరు ఎందుకు తెరుచుంచావు? గాలే నా ఆహారం, అందుకే. ఎందుకు సూర్యుని వైపు నుంచున్నావు? సూర్యుణ్ణి నమస్కరించడం కోసం. ఇటువంటి స్వామీజీని చూడ్డానికి నేను అదృష్టం చేసుకునుండాలి. ఇక నుంచి ఉదయం సాయంత్రం ఈయనకి మనం నమస్కరించాలి. ఆహా, మన ఎత్తు ఫలించింది. మరునాడు ఉదయం ఎలుకలు వచ్చే వేళ మనం ఒంటికాలి మీద నిలబడాలి. నమస్తే, వర్ధిల్లు గురువా. ఎలుకలు నక్కకు నమస్కరించి ఆహారం కోసం వెళ్ళాయి. నక్క ఆఖరణ వెళ్లిన ఎలుకను మెల్లగా పట్టుకుని తినేసింది. కొంతకాలం నక్క ఇదే విధంగా ఎలుకను పట్టుకుని తింటూ ఉంది. ఒకరోజు, ఏంటి, నక్క గాలినే కదా శ్వాసిస్తోంది, కాని ఎందుకు లావయ్యింది? కారణం ఏమై ఉంటుందంటావ్? సంఖ్య ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంది. నక్క మాత్రం లావయ్యింది. ఒకవేళ మన ఎలుక మిత్రులను నక్క పట్టేసిందా? కానివ్వండి, అదేంటో నేనే కనిపెడతాను. ఆ సాయంత్రం ఎలుకలు బయటికి వెళ్లడానికి ముందు, ఈరోజు మీరు ముందు వెళ్ళండి, నేను ఆఖరినొస్తాను. నేను అనుకున్నది నిజమైతే నక్క నా మీదకు దూకుతుంది. నేను జాగ్రత్తగా ఉండాలి. ఆ క్షణమే నక్క దూకి ఎలుకను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఎలుక పక్కకు తప్పుకోగా కింద పడింది నక్క. దొంగతనం బట్టబయలైంది. రాజు దూకి నక్క కంఠనాళాన్ని కొరికి చంపింది. మిగతా ఎలుకలకు మంచి విందు దొరికింది. నయవంచకుల మాయమాటలు వినరాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.